తెలుగు జాతి పరిమళం ప్రపంచవ్యాప్తం. అల్లూరి ఎక్కుపెట్టిన బాణం, కొమరం భీముడి పోరాటం, పల్నాటి పౌరుషం, అన్నమయ్య కీర్తనల మాధుర్యం, దేశ రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చిన సర్వేపల్లి సంస్కరణల శకానికి నాంది పలికిన టీవీ మన పీవీ. వైద్యరంగ సంచలనం యల్లాప్రగడ సుబ్బారావు, మైక్రోసాఫ్ట్ CEO నాదెళ్ల సత్య, తెలుగు గడ్డ ముద్దు బిడ్డ పివి సింధు. మన భాషలో తీయదనముంది, మన వంటలో కమ్మదనముంది, మన ఆటలో దమ్ముంది. ఈ గడ్డ మీద పుట్టిన కబడ్డీకి ఓ హిస్టరీ ఉంది. ఇది ఊరూరా ఆడిన ఆట, పల్లె పౌరుషాన్ని చూపిన మన ఆట. పల్లెల్లో దుమ్మురేపిన ఈ చెడుగుడు మట్టి కోర్టు నుంచి మ్యాట్ రేంజ్కు ఎదిగింది. ఎదుటోడికి తొడగొట్టి సవాల్ విసరటం మన నైజం. అందుకే కబడ్డీ మనకిష్టం. దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ ఆటలందు మన చెడుగుడు హైలెస్స. జాగ్రత్తగా ఆచితూచి ఆడాలి. సక్సెస్ఫుల్ రైడ్ మొట్టమొదటిదే. టాకిల్ అయ్యారా? లేదు. మల్టిపుల్ రైట్ పాయింట్స్. ఎక్సలెంట్ రైడ్ ఇది. వాళ్ళు కూడా కబడ్డీని ఆడండి, ఎందుకంటే కబడ్డీ డే బై డే ఇట్స్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్. కబడ్డీని నమ్ముకోండి, కబడ్డీని ఆడండి. ఈ యొక్క బృహత్ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. విజృంభించండి. బ్రిలియంట్ రైడ్ ఇది. పలానా శేఖర్ సార్, రామచంద్ర సార్ అనే పరిస్థితిలో ఈరోజు ఉన్నాం మేము. సో దానికి మేము గ్రేట్ ఫీల్ అవుతున్నాం కబడ్డీ అని చెప్పి. ఎందుకంటే కబడ్డీ అనేది మాకు ట్యాగ్ లైన్ అయిపోయింది. కబడ్డీ అనేది నా లైఫ్, తర్వాతనే నా ఫ్యామిలీ, ఏదైనా కూడా. But then if you love the sport, go for it. You know, playing your national team, that would be a pride thing. రిస్క్ లేకపోతే రిజల్ట్ ఉండదు. మిగిలేది రస్కే. ఈ 2 games ఫస్ట్ టైం నేను 2 లైవ్ గేమ్స్ చూడడం, అండ్ ఇట్స్ బిన్ అ ఫినామినల్ ఎక్స్పీరియన్స్. ఇలా ఒక కబడ్డీకి జనాలు ఇంతమంది ముందుకు వచ్చి ఇలా సపోర్ట్ చేయడం కూడా ఇట్స్ ఫెంటాస్టిక్. तो बहुत ही है, क्योंकि और मेहनत करते हैं किसी जॉब के लिए और प्रो कबड्डी के लिए. మాకు ప్రో కబడ్డీ ఒక ఎడ్యుకేషన్, మా మట్టిలో ఆడే కబడ్డీని బాగా ఎడ్యుకేట్ చేసి మ్యాథమెటిక్స్ తెచ్చి ప్రెజెంటబుల్ చేసి. కబడ్డీ ఎక్కడ పోయినా కబడ్డీ 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 రిలేటెడ్ ఉంటుంది లైఫ్. జీవితం ఉన్నంతసేపు నేను కబడ్డీ ఆడుతూనే ఉంటాను, కబడ్డీలోనే మరణిస్తాను. మరణించిన తర్వాత కూడా కబడ్డీ కబడ్డీ అంటాను కూడా కావచ్చు. చెడుగుడంటే సత్తువ, చెడుగుడంటే చురుకుదనం, చెడుగుడంటే టీం వర్క్. ఏ పదం వాడినా అది మన చెడుగుడు ఆటకే సొంతం. ఇది ఆట మాత్రమే కాదు, దీన్ని ప్రేమించే ప్రతి ఒక్కరి ఎమోషన్. మన తెలుగువారి పల్లె ఆటల్లో మేటి ఈ మన చెడుగుడు. యువ క్రీడాకారులకు చెడుగుడు ఓ యుద్ధభూమి.
ఇది వారి బలం, తెలివితేటలు, అలాగే ధైర్యాన్ని పరీక్షిస్తుంది. వారు ఈ ఆటను పల్లెల్లో ఉండే దుమ్ము రేగే మట్టి మైదానాల్లో ఆడతారు. ఇది మన ఆట, అది ఎలాగో మన కల్చరు, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు అంటాం. వాటికి ఎక్కువ విలువిచ్చే ఆట అటువంటి మన యాక్చువల్లీ కబడ్డీ కాదు, చెడుగుడు అతను. But it is 100% so nice. It's giving all these kabaddi players this chance to show their light, and it is a beautiful league. ప్రతి పల్లెలో తెల్లవారుజాము నుంచి పొద్దుపోయే వరకు కబడ్డీ కబడ్డీ అంటూ కూత లయబద్ధంగా మారుమోగుతుంది. ఇది వయసు లేదా లింగ భేదంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి ఆట. ఇది బంధాన్ని, స్నేహాన్ని పెంపొందించడమే కాదు, టీం వర్క్ను తెలుసుకోవడానికి ఒక సరైన మార్గం. కబడ్డీ అంటే ఒక రకంగా అది ఆరో ప్రాణం అంటారు కదా మేడం, అలాంటిది మాకు కబడ్డీ అంటే. అది బై బర్త్ జీన్స్ అట్లా వచ్చేసింది. కబడ్డీ నుంచి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి, ఒక మంచి డిసిప్లిన్ ఉంటుంది, మన స్ట్రెస్ లెవెల్స్ నుంచి కూడా ఈజీగా బయటపడవచ్చు. అదొక పిచ్చి. కబడ్డీ అనేది మాకు ఒక ప్యాషన్, మా ఊపిరి. మట్టి మైదానాలే వారి రణరంగాలు, గ్రామ పెద్దలే వారి కోచ్లు. ప్రతి పిల్లాడు కబడ్డీ ఛాంపియన్ కావాలని కలలు కంటాడు. ఇది క్రీడ మాత్రమే కాదు, ఇది వారి ఆచారం. కబడ్డీ అంటే చాలా నేర్చుకున్నాము. డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలి, కబడ్డీ ఏ విధంగా ఆడాలి, ఎంత డిసిప్లిన్గా ఉండాలి మీరందరూ. అప్పుడు మాకంటూ ఒక వే దొరికింది మాకు అంటే స్కూల్లో ఉన్నప్పుడు జస్ట్ గేమ్ ఏంటి ఎలా అని ఏముండవు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఫిట్నెస్ ఎలా చేయాలి, రన్నింగ్ ఎలా చేయాలి, ఎలా ఆడాలి, ఏ టైంలో ఎలా ఉండాలి అన్నీ నేర్పించారు. క్యాంప్ అంటే ఇలా ఉంటుంది, కష్టపడితేనే మనం పైకి వస్తామనేది, ఎదుగుతాము, మన సర్టిఫికేట్ వస్తే మనకే యూజ్ అవుతుంది అని చెప్పేసి. కానీ చాలా ఎంజాయ్ చేస్తాం మేము ఎటైనా గేమ్స్, స్టేట్ మీట్కి వెళ్ళినా, నేషనల్కి వెళ్ళినా, దేనికైనా కూడా. ప్రతి తెలుగు బిడ్డ గుండెల్లో ఓ కబడ్డీ ప్లేయర్ ఎప్పుడెప్పుడు అవుతానా అని ఎదురు చూస్తూ ఉంటాడు. చెడుగుడు కేవలం ఆట కాదు, ఇది తరతరాలుగా వస్తున్న వారసత్వం. మన పల్లెల్లో ఉండే అద్భుతమైన స్ఫూర్తికి నిదర్శనం. నాలాగా పేద కుటుంబం నుంచి వచ్చే పిల్లలందరూ కూడా ఈ గేమ్లో ఇలాగే స్పోర్ట్స్ కోటాలో జాయిన్ అవ్వచ్చు, వాళ్ళకు కూడా నాకులాంటి బంగారు భవిష్యత్తు ఉంటుంది కదా అనే ఉద్దేశంతో నేను స్పోర్ట్స్ క్లబ్ని స్థాపించాను. నేను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. నేను ఇంత ముందుకు రావడానికి కారణం మటుకు ఎం గిరిబాబు గారు. నా పేరు ఎస్ సారయ్య, పాఠశాల హుజురాబాద్లో నేను వర్క్ చేస్తూ ఉన్నాను. కబడ్డీ ప్రాక్టీస్ చేసిన 1 year లోపే నేను నేషనల్కి సెలెక్ట్ అయ్యాను. అది సార్ ట్రైనింగ్ వల్లనే. నా పేరు రామచందర్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాను. ఫస్ట్ ఈరోజు నేను ఇంత పెద్ద స్థాయికి రావడానికి కారణం మా రామచంద్ర సార్ గారు. ఎన్నో కష్ట నష్టాల కోర్చి కూడా కబడ్డీని ఇంత ముందుకు తీసుకొచ్చాడు తను. నా పేరు ఓర్స్ కొమరయ్య, నేను టీఎస్ఎంఎస్ నెల్లికుదురులో పీడీగా విధులు నిర్వహిస్తున్నాను. విలేజ్లో ఉండేటువంటి టాలెంట్ ఉన్నటువంటి పిల్లలనైనా ఎంకరేజ్ చేసి, అవేర్నెస్ చేసి వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళాలనేది నా ప్రధాన ఉద్దేశం. నా పేరు ప్రసాదరావు, అందరూ కబడ్డీరావు అంటారు. ఇది నా ద్రోణాచార్య అవార్డు అబ్దుల్ కలాం గారి దగ్గర నుండి రిసీవ్ చేసుకున్నాను 2002లో. దట్ ఈస్ ద హైయెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ మై లైఫ్. ఐ స్టార్టెడ్ కబడ్డీ ఎట్ శిశు మందిర్, సరస్వతి శిశు మందిర్, 6th standard. సో అక్కడ నుంచి లైఫ్ టర్నింగ్ అయితే పోతూ ఉంది. 2012లో నాకు వచ్చిన సర్జరీ అయింది. నేను కబడ్డీ మానేద్దాం అనుకున్నా కూడా సీనన్న ఎంకరేజ్ చేసి ఈ రోజు వరకు ఆయన్ని కంటిన్యూ తీసుకెళ్ళిండు. తెలుగు స్టేట్స్లో టాలెంట్ బ్రహ్మాండంగా ఉంది, బట్ వీ నీడ్ టు పికప్ ద టాలెంట్. నా పేరు చంద్రరావు. నా పిల్లలు, నేను ఇచ్చే ట్రైనింగ్ ఇస్తున్న పిల్లలు
వాళ్ళు కొద్దిగా సెటిల్ అయితే నాకు అంతే హ్యాపీ సార్. మీకు ఎటువంటి సహాయం కావాలన్నా సహాయ సహకారాలు మీరు అందిస్తానని చెప్తుంటారు సార్. ఎప్పుడు కూడా సహాయ సహకారాలు ఇస్తుంటారు. ఒకవేళ ఛార్జీలకు కానీ దేనికైనా అమౌంట్ లేకపోయినా అతను ఛార్జీలు ఇచ్చేసి పంపిస్తుంటారు. కొంచెం గట్టిగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఇలా కాదు ఒక క్లబ్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి ఒక సెలక్షన్స్ పెట్టి ప్లేయర్స్ని గ్యాదర్ చేసి ఒక 2 ఇయర్స్లోనే స్టేట్లోనే టాప్ 1 ఆఫ్ బెస్ట్ టీమ్స్లో ఒక టీమ్గా తయారు చేయడం జరిగింది. కట్టబొట్టు వరకు కూడా కబడ్డీకి ఏదో సర్వీస్ చేయాలి, కబడ్డీలోనే ఉండాలి, కబడ్డీయే మన లైఫ్ అవ్వాలని ఆ రోజే మేము డిసైడ్ అయ్యాం. ఇది మన ఆట చెడుగుడు వేట ఏ తరమైనా ఇది రెండంట కూతకి వస్తే బరిలో దిగితే మైదానంలో మనమే రాజంట అంటే కసిగా కసిగా అంటే బరిలో దూకి అంటే ఈ కొట్టరా దేశ చరితలోన తనదు ఘనత పొందిన చెడుగుడాడతా కబడ్డీ తాత ముత్తాతలు మనకి ఇచ్చిన సంపదే ఇదే నాటి నుండి నేటి వరకు తెలుగు నేల ఆడి నాటిదే మన దేశపు నలుమూలల ఆడే ఆట చెడుగుడుతో సరదాలే ప్రతి పూట జీవితమే కబడ్డీ కబడ్డీ దమ్ము మొదల మొదలకు దుమ్ము తొలిపి దంచి కొట్టుకో జీవితమే కబడ్డీ కబడ్డీ దమ్ము మొదల మొదలకు చెడుగుడు 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 తరతరాల సంస్కృతిలో భాగమైన ఆట కబడ్డీరా తెలుగు వారి రక్తంలో ఊరిపోయిన ఆట ఇదేరా రంగేసి రంగంలో దూకేసైరా ఎవడైనా ఎదురొస్తే తల దన్నైరా జీవితమే కబడ్డీ కబడ్డీ దమ్ము మొదల మొదలకు దుమ్ము తులిపి దంచి కొట్టుకో జీవితమే కబడ్డీ కబడ్డీ చెడుగుడు 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 కబడ్డీ చెడుగుడు ఒకప్పుడు పల్లెటూరులో ఉండే మట్టి మైదానాలకు మాత్రమే పరిమితమైంది. కానీ ఒక రెవల్యూషన్ మొదలైంది. అదే ప్రో కబడ్డీ లీగ్. లేపంగా అంటూ సిద్ధమయ్యారు 2 టీంలు కూడా. బస్తీ మెస్ సవాల్ ఉండబోతుంది. నువ్వా నేనా? ఇది చెడుగుడు ఆట యొక్క గమ్యాన్ని శాశ్వతంగా మార్చేసేందుకు శ్రీకారం చుట్టింది. పర్టికులర్లీ స్టార్ స్పోర్ట్స్ గురించి చెప్పాలా, స్టార్ స్పోర్ట్స్ హ్యాస్ గివెన్ ప్లేడ్ మేజర్ రోల్. మమ్మల్ని ప్రతి రూల్ వెనకాతల గైడెన్స్, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఎట్లా ఇస్తే బాగుంటుంది. ది స్పోర్ట్స్ ట్రైనింగ్ ఈజ్ నాట్ లైక్ ఎనీ అదర్ ప్రజెంటేషన్. బుక్ పట్టుకొని ట్రైనింగ్ ఇచ్చేది జరగదు స్పోర్ట్స్. అందులో కబడ్డీ అసలు జరగదు. నువ్వు రైడ్ చేయాలంటే ఫుట్ వర్క్ నీకు రావాలి. నీకు ఫుట్ వర్క్ రావాలి అంటే ఎన్ని రకాల ఫుట్ వర్క్ నువ్వు చూపించగలిగితే అంత బాగా నేర్పగలవు. పీకేఎల్ ఓ గేమ్ చేంజర్. ఇది కబడ్డీకి సరికొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. యాంకిల్ టాకిల్ రాఫ్ సూపర్ టాకిల్ ఇది. టచ్ చేసిన తర్వాత వెళ్ళాలి. ఇంకొక సక్సెస్ఫుల్ రైడ్. ఆటలో గ్లామర్తో పాటు కబడ్డీ ఒక ప్రొఫెషనల్ స్పోర్ట్గా ఎదిగింది. ప్రతి రైడ్, ప్రతి ట్యాకిల్, ప్రతి బోనస్ పాయింట్తో పీకేఎల్ యావత్ దేశాన్ని ఆకర్షించింది. ఈ లీగ్తో స్ట్రాటజిక్ బ్రిలియన్స్తో పాటు ప్లేయర్స్లో ఉన్న అసలైన అథ్లెటిసిజం బయటకు వచ్చాయి. తెలుగునాట ఇది కదా ఆట.
వండర్ఫుల్ టాకల్. దీంతో పీకేఎల్ ఎంటర్టైన్మెంట్లో అసలు సిసలైన తుఫానును సృష్టించింది. I think lot of recognition for the sport. You know, I think almost any other sporting legends laga kabaddi players ni kuda anta recognize cheyatamu, you know, lot of fame and lot of money has included. I think it's just given life to, you know, lot of kabaddi players and chaala mandi aspiring kabaddi players kuda vastunaru. So I think that's a positive thing. వినూత్నమైన ఫార్మాట్, చక్కటి కథనానికి ప్రాధాన్యత ఇస్తూ విస్తృత ప్రేక్షకులకు చేరువైంది పీకేఎల్. ఇక్కడ అండర్ డాగుల నుంచి ఛాంపియన్ల వరకు ఎదిగిన ప్రతి జట్టుకు చెప్పడానికి ఒక కథ ఉంది. ప్రో కబడ్డీ లీగ్ కబడ్డీకి ఆదరణను పెంచడమే కాకుండా దాని స్థాయిని కూడా పెంచింది. ఈ సంప్రదాయ భారతీయ క్రీడ ప్రపంచ వేదికపై పోటీలో నిలబడగలదని, అలాగే విభిన్న ప్రేక్షకులను ఆకర్షించగలదని రుజువు చేసింది. కబడ్డీ 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 ఆట పేరు కబడ్డీ. మ్యాట్ పై కనిపించేది బ్లాక్ బస్టర్ ఎంటిటీ. టాస్క్ ఎంత ఛాలెంజింగ్గా ఉంటే స్ట్రెంగ్త్ అంత పవర్ఫుల్గా మారుతుంది. ఇది మన మట్టిలో పుట్టిన ఆట. బలమే కాదు, వేగం కూడా. మ్యాట్ పై యాక్షన్ అన్లిమిటెడ్. సినిమాలో అయితే ఒకటే క్లైమాక్స్, అదే ఇక్కడైతే ప్రతి రేడ్కి ఒక క్లైమాక్స్. అందుకే మ్యాట్ పై జరిగేది సవాల్ కాదు, సంగ్రామం. వీళ్ళు నువ్వా నేనా ఢీ కొడుతుంటే అప్పుడు వస్తుంది అసలైన మజా. ఆ స్కూలు కాలేజ్ నాటి రోజులు గుర్తు చేస్తున్నాయి ఈ టోర్నమెంటు. నేను ఆడేవాడిని, అన్నీ ఆటలాడేవాడిని. దాంట్లో కబడ్డీ క్యాప్టెన్ నేను స్కూల్ రోజుల్లో. మన దగ్గర పుట్టిన ఆట, మన ఆట చెడుగుడు అంటాం. అండ్ దీనికి ఇంత నేషనల్ వైడ్ కానీ వరల్డ్ వైడ్ కానీ రికగ్నిషన్ రావడం, అండ్ దీని స్టార్ స్పోర్ట్స్ తెలుగులో మిగతా లాంగ్వేజెస్లో broadcast channel. It's I'm really happy, and they're doing a phenomenal job. It is 100% so nice. It's giving all these kabaddi players this chance to show their light, and it is a beautiful league. స్కూల్లో నేను ఆడాను అండ్ నాకు ఐ నో ఇది కబడ్డీ 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 నాన్ స్టాప్గా చెప్పాలి. సో అప్పుడు బాగా ఆడేవాడిని, బ్రహ్మాండంగా మంచి పుష్టిగా ఉండేవాడిని. ఒక 10 మందిని కూడా లాగేసేవాడిని అన్నమాట. మా స్కూల్లో వరకు బాగానే వచ్చేయండి, బయట స్కూల్కి వెళ్తేనే దెబ్బలు తగకుండా బయటకు వస్తే చాలు అనే ఫీలింగ్ ఉండేది. అంటే యూ నీడ్ లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ, లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ ఎండ్యూరెన్స్, కన్సిస్టెంట్ ట్రైనింగ్. సో చాలా టఫ్ ఈ గేమ్ ఆడడం. అందుకే స్క్రీన్లో కూడా ఒక కబడ్డీ మ్యాచ్ చూసినప్పుడు మనకి ఫీలింగ్ అదిరిపోయినట్టు ఉంటుంది అన్నమాట. సో దర్ ఇస్ అదొక మాస్ యాక్షన్ లాగా కదా కబడ్డీ అంటేనే. ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ గేమ్ టు వాచ్. సో ఐమ్ రియలీ ఇట్స్ లవ్లీ టు సీ దెమ్ ప్లే అండ్ యు నో దే ఆర్ సో స్ట్రాంగ్ అండ్ సో టాక్ట్ఫుల్. అంటే ప్లేడ్ ఇన్ స్కూల్ డెఫినెట్లీ. అంటే పెద్ద లెవెల్లో కాదు కానీ చాలా చిన్నగా స్కూల్లో లంచ్ బ్రేక్లో కానీ అట్లా ఆడేవాళ్ళు. సచ్ లవ్లీ ఎనర్జీ. అంటే యూజువల్గా మనం ప్రో కబడ్డీ అనేది మెయిన్ స్ట్రీమ్లో అరే ఇంత బాగా స్ప్రెడ్ అవుతుందా నేను షాక్ అయ్యాను. This is my first time at a pro kabaddi match and I love it. I just absolutely loved it. I loved the energy of the audience. But the second we got in and second the audience started reacting, my God, what is that? And I loved the game too. And good to see like kabaddi ఈ స్పోర్ట్స్ షైన్ అవ్వడం. ఇట్స్ వెరీ గుడ్ టు సీ. ఇంతకుముందు వెరీ అండర్ రేటెడ్ ఉండే కదా. నో ఐ థింక్ లైక్ గ్రౌండ్ నిండా జనాలు ఐ థింక్ ఫస్ట్ అసలు వచ్చినప్పుడు నాకు తెలిసి ఇంపాక్ట్ ఉండే. ఇట్ ఫీల్ సో గుడ్ లైక్ గ్రౌండ్ ఫుల్ ఆఫ్ పీపుల్ ఎంజాయింగ్ ద మ్యాచ్. ఇది మ్యాట్ పై జరిగే సంగ్రామం. రైడర్ డిఫెండర్ల మధ్యలో పాయింట్ల పోరాటం. ఇది మన మట్టిలో పుట్టిన ఆట. ప్రో కబడ్డీ
కబడ్డీతో పాటే తెలుగు టైటాన్స్ జర్నీ మొదలైంది. పీకేఎల్లో హై ఫ్యాన్ బేస్ ఉన్న టీంలలో టైటాన్స్ ఒకటి. అలాగే ఈ ఆటను కూడా ప్రోత్సహిస్తున్నందుకు, ఇందులో భాగస్వామి అయినందుకు చాలా సంతోషంగా, చాలా గర్వంగా ఉంది. తెలుగు టీం ఇప్పటిదాకా ఒక్కసారి ఛాంపియన్ అవ్వలేదు, కానీ సీజన్ ప్రారంభంలో ఛాంపియన్ రేంజ్ షో మాత్రం ఇచ్చింది. ప్రో కబడ్డీలో ఓ వెలిగిన స్టార్లందరూ తెలుగు టైటాన్స్ జెర్సీ వేసుకున్న వాళ్లే. రాహుల్ చౌదరి, దీపక్ హుడా, మిరాజ్ షేక్ లాంటి పీకేఎల్ హీరోలు టైటాన్స్ ఫ్యాన్స్ను ఎంటర్టైన్ చేశారు. ప్రో కబడ్డీ లీగ్లో టైటాన్స్ మార్క్ కనిపించింది మాత్రం తొలి 4 సీజన్లే. 2 సార్లు తెలుగు టీం ప్లే ఆఫ్స్కు చేరింది. తన ఆటతో అదరహో అనిపించింది. సీజన్ 2 మరియు 4లో టైటాన్స్ ప్లే ఆఫ్స్ ఎంట్రీ ఇచ్చి అంచనాలను అందుకుంది. సీజన్ 5 నుంచి తెలుగు టైటాన్స్ గ్రాఫ్ పడుతూనే ఉంది. గత సీజన్లో అది మరింతగా దిగజారింది. గెలుపు దారిలోకి రాని టీం ఆఖరి ప్లేస్తో సరిపెట్టుకుంది. సీజన్ 10లో టైటాన్స్ ఓ ఫేవరెట్గా బరిలోకి దిగింది. హై ఫ్లైయర్ పవన్ సెరావత్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. मैं अपने मन में ये बिठा लेता हूँ कि भाई मुझे अच्छा खेलना है, इस टीम के सामने अच्छा ही खेलना है, चाहे कुछ भी हो जाए. हालांकि वो ना निकले वो अलग बात है, लेकिन मैं अपने माइंड में ये सोच के चलता हूँ. मैं अपने आप पे एक जिम्मेदारी ले लेता हूँ कि करना. టీంకు అదే ప్లస్ అదే మైనస్గా మారింది. పవన్ ఒక్కడే పాయింట్లు సాధించాడు కానీ మిగతా రైడర్లు ఫ్లాప్ షో చేశారు. డిఫెన్స్లో సందీప్ ధుల్ లాంటి వాడు మెరుపులు మెరిపించలేకపోయాడు. మొత్తంగా ఇది 1 మ్యాన్ షో లాగే మిగిలిపోయింది. 2023 కొంచెం మిక్స్ రిజల్ట్ అని చెప్పాలి. ఎందుకంటే మనం అనుకున్న టార్గెట్స్ని ఫుల్ఫిల్ చేయలేకపోయాము. స్పెషల్లీ ప్రో కబడ్డీలో తెలుగు టైటాన్కి యాజ్ ఎ హెడ్ కోచ్గా వచ్చిన తర్వాత, టీం తీసుకున్న తర్వాత కూడా కొన్ని మ్యాచెస్ బ్యాక్ టు బ్యాక్ ఓడిపోవడంతో అనేది ఆ ప్రెషర్ అనేది టీం పైన బిల్డప్ కావడం జరిగింది. అన్ఫార్చునేట్లీ ఒక విన్నింగ్ మొమెంటంతో ఫినిష్ చేయలేకపోయాము 2023. కొత్త సీజన్ కోసం తెలుగు టైటాన్స్ సరికొత్త ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. కొత్త కాంబినేషన్లు సెట్ చేస్తోంది. స్టార్ ప్లేయర్ పవన్ సెహరావత్ను టైటాన్స్ వదిలేసింది. శంకర్ గదయ్, అజిత్ పవార్, అంకిత్, ఓంకార్ పాటిల్, సంజీవి, ప్రఫుల్ జవారే లాంటి టాలెంటెడ్ యంగ్ ప్లేయర్లను కంటిన్యూ చేస్తోంది. ఈసారి తెలుగు టైటాన్స్ కోచ్గా మాజీ ఢిల్లీ కోచ్ క్రిషన్ హుడా కలిశాడు. దబంగ్ టీంను ఛాంపియన్గా నిలిపిన ట్రాక్ రికార్డ్ హుడాకు ఉంది. ఆయన వ్యూహాలు పీకేఎల్ ఆక్షన్లో కనిపించబోతున్నాయి. స్టార్ ప్లేయర్లకు గురి పెడతారా, లేదంటే మరో యంగ్ బ్యాచ్ను తీసుకొస్తారా అన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్. తెలుగు టైటాన్స్ బలం ప్లేయర్లు మాత్రమే కాదు, బలమైన ఫ్యాన్స్ సపోర్ట్ కూడా. ఈసారైనా టైటాన్స్ టీం ఛాంపియన్ వేటలో తొడగొట్టి ప్రత్యర్థులను పడగొట్టాలని అందరి ఆశ. మరి అది ఆశగానే మిగిలిపోకుండా ఫైనల్ చేర్చి కప్ను అందుకొని ఛాంపియన్లో నిలబడితే అంతకన్నా కావాల్సిందేముంది?